జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో బేబీ చిత్రానికి 2 అవార్డులు రావడంపై ఆ సినిమా బృందం హర్షం వ్యక్తం చేసింది. హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్లో కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్గా దర్శకుడు సాయి రాజేష్, ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్గా రోహిత్ జాతీయ అవార్డులకు ఎంపికయ్యారు. కథానాయకుడు ఆనంద్ దేవరకొండ, కథానాయిక వైష్ణవితో పాటు దర్శక నిర్మాతలు, చిత్ర సాంకేతిక నిపుణులు హాజరై బేబీ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. జాతీయ స్థాయిలో తమ చిత్రానికి దక్కిన గౌరవంతో మరింత బాధ్యతగా మంచి చిత్రాలు అందించేందుకు శ్రమించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ప్రేమిస్తున్నా అన్న పాట నాకు ఇచ్చారు. ఈ సాంగ్ నాకు డూ ఆర్ డై సిట్యుయేషన్ లాంటి సాంగ్ అని చెప్పి, అండ్ నా 100% బెస్ట్ ఇచ్చి పాడదాం అనుకున్నాను. నేషనల్ అవార్డ్ వచ్చిందంటే నాకు ఫీల్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. వెరీ గ్రేట్ఫుల్ అండ్ ప్రౌడ్ ఈ సినిమాలో నేను పాట అయినందుకు. బేబీ సినిమానే కాకుండా ప్రేమిస్తున్న సాంగ్ కూడా నాకు చాలా క్లోజ్ టు మై హార్ట్. ఎందుకంటే డే 1 నుంచి ఈ సాంగ్ వింటూనే మేము మూడ్లో ఉండి షూటింగ్ అంతా చేసాం ఎండ్ వరకు. ఆ సాంగ్కి, ఈ మూవీకి నేషనల్ అవార్డ్ వచ్చినందుకు ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. ఇండస్ట్రీలోకి వస్తే నాకు ఇంటర్నేషనల్ సినిమాలు అవి ఇవి చూడడం చాలా ఇష్టం. దాంట్లో ఈ లీవ్స్ ఉంటాయి కదా, లీవ్స్ ఉండి కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, ఆస్కర్ అవార్డ్స్, ఈ అవార్డ్స్ ఆ అవార్డ్స్ వచ్చినాయని నా సినిమాకి ఎప్పుడు పడతాయి అని అనిపిస్తుండే. బేబీకి వచ్చినాయి. యూ కెన్ పుట్ దోస్ లీవ్స్ అండ్ సే నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్. సచ్ అ బిగ్ అచీవ్మెంట్ అండ్ ఐ హోప్ ఫర్ ఎవ్రీ మూవీ దట్ యూ డూ. తను రికార్డ్ చేసిన టైం, ఆ మూమెంట్స్ నాకు ఆ రోజు తెలిసి సినిమా బ్లాక్ బస్టర్ అవబోతుంది అన్న ఒక ఫీలింగ్ వచ్చేసింది. పర్సనల్గా నిన్న టీవీ చూస్తున్నప్పుడు లైవ్లో ఫస్ట్ స్క్రీన్ ప్లే అనౌన్స్ చేశారు. హ్యాపీగా ఉన్నా. ప్రేమిస్తున్న రోహిత్ అని చూడగానే నాకు డబుల్ హ్యాపీ అనిపించింది. అసలు ది సాంగ్ డిజర్వ్స్ అండ్ రోహిత్ డిజర్వ్స్. ఐఎమ్ సూపర్ హ్యాపీ ఫర్ యూ.